కూర్చోలేంగా. ఓకే ఒక్క నిమిషం అండి. మాది తప్పుడు లెక్కలు అంటారు, మాది తప్పుడు లెక్కలు. మీరు తప్పుడు లెక్కలు అంటున్నారు. వెయిట్ ఒక్క నిమిషం. ఆంధ్రజ్యోతిలో వచ్చిందే నిజం అనుకునే పరిస్థితి నుంచి బయటికి రండి ఫస్ట్. సరే ఆంధ్రజ్యోతి గారు సార్ మీరు సాక్షి నుంచి బయటికి రండి సార్. మీరిద్దరూ సాక్షి నుంచి సాక్షిలో వచ్చేటువంటి వాటి మీరు నిజాలనుకొని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయకండి దయచేసి. శేఖర్ ఒక్క నిమిషం ఇస్తాను. శేఖర్ 1 minute. ఎన్నికలకు సంబంధించి ఒక ఆట మొదలైంది. ఆట మొదలైనప్పుడు ఈ జట్టులో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఈ జట్టులో తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఉందని వీళ్ళు ప్రకటించుకున్న తర్వాత అసలు వాళ్ళకే ఆ జట్టు సభ్యులు ఎవరో తేలనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలు వస్తాయి, షెడ్యూల్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తాయని. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడు జట్టు తయారైతే ఒకటి. రెండోది ఏంటి అంటే అసలు మీ అభ్యర్థులు ప్రకటనకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది అనే దాని మీద అంటే ఇవన్నీ మాకు ఎన్నికలు ముఖ్యం కాదు, గెలవటం ముఖ్యం కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ముఖ్యమని సోసన గారు చెప్తున్నారు. ఓకే, నేనేమంటానంటే ఇది పొత్తులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి పొత్తుల గురించి మాట్లాడాం. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాం కదా, పొత్తుల గురించి మేము మాట్లాడాం కదా, పొత్తుల గురించి మేము మాట్లాడాం కదా సార్. వినండి అభ్యర్థులు, అవునండి అభ్యర్థుల్ని మేము వాళ్ళు కదా పెట్టి ప్రకటించుకోవాల్సింది. మధ్యలో మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. తెలివిగా మాట్లాడుతుంది జ్యోత్స్న అంటే అవును, డెఫినెట్ గా రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం. మేము ముసుగులు వేసుకొని మాట్లాడట్లా, రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం. మేము తెలివిగా మాట్లాడుతుంది జ్యోత్స్న అంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతుంది జ్యోత్స్న అంటే 24 గంటలు జ్యోత్స్న ఎందుకు టార్గెట్ చేస్తారు? తెలుగుదేశం పార్టీతో కలిసి మిగతా వాళ్ళు రేపొద్దున అసలు జనసేన మేము కలిసి వెళ్ళాలి ఎలాంటి పరిస్థితులు అనేటువంటి పరిస్థితులు కూడా వీళ్ళు కల్పించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరగాలి అని ప్రతిపక్ష పార్టీలన్నీ కలవాలని ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వాడిని నేను. తెలుగుదేశం పార్టీ గొంతు నులిమి చంపింది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని. ఎందుకు చంపింది నేను అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఉండాలని జనసేన అదేవిధంగా మిగతా అన్ని పక్షాలు ముందుకు వస్తే ఆ విధమైనటువంటి ఉద్యమం జరగకుండా తెలుగుదేశం పార్టీ చంపేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకటని మీటింగ్ పెట్టారు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి. అసలు మాట్లాడేటువంటి అర్హత మీరు తెలుగుదేశం పార్టీకి ఉందని లేదు సార్. ఎవరికి అర్హత లేదు, మీరు ఒక్కలే ఇవాళ పెద్ద అర్హులు, వేరెవరికి అర్హత లేదు. ఏం మాట్లాడతారు సార్, ఏం మాట్లాడతారు? 4.5 సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం మేము, 4.5 సంవత్సరాల నుంచి ప్రజల కోసం పోరాడుతున్నాం మేము. ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు, మీలాగా మేము తప్పులు మాట్లాడట్లా, మీలాగా ఒక పక్షం తీసుకోవట్లా, మీలాగా ఒకళ్ళని ఓర్వలేని తరంతో లేం మేము. ఎవరైనా సరే రాష్ట్ర ప్రజల కోసం ఎవరు కలిసి వస్తే వాళ్ళతో మీకు ఓపిక లేదు, మీరు ఒక ముసుగేసుకొని మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రాబ్లం ఉంటే అన్నయ్య గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు మీలాగా బెదిరించలేము సార్. వినండి కృష్ణాంజనేయులు గారు, మేము మీలాగా బెదిరించాం, మీలాగా దొంగ నాటకాలు ఆడాం, మీలాగా దొంగ ముసుగులు వేసుకోం, ఒకళ్ళని టార్గెట్ చేయం. మీరు ప్రతిసారి యువర్ టార్గెటింగ్ మీ ఎవ్రీ టైమ్ అండ్ ఐ విల్ నాట్ టాలరేట్ ఇట్. హౌ మీ ఎందుకు టార్గెట్ చేస్తారండి? నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు? మీరు మీకేం హక్కు ఉందని టార్గెట్ చేస్తారు, మీరు ఒక్కళ్ళే మేధావులా? ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? మీరు ఒక్కళ్ళే మేధావులా? ఏమనుకుంటారు? మేధావుతనం ఏదో వచ్చి మా మీద చూపిస్తుంటారు. కృష్ణాంజలి గారు వెయిట్ ప్లీజ్. మీలాగా దొంగ మాటలైతే మాట్లాడండి సార్. డెఫినెట్ గా తప్పు చేయని వాళ్ళు తప్పు చేశారంటే ఎవరైనా మాట్లాడతాం. యు హావ్ నో రైట్ టు టాక్ ఆన్ మీ. అబ్సల్యూట్లీ నాట్. యు హావ్ టు స్టాప్ హిమ్. నేను ఆపుతాను సార్. నేను ఆపుతాను ఒక్క నిమిషం. వర్మ గారు ప్రతిసారి మీ ప్యానెల్ లోనే ప్రతిసారి పర్సనల్ మడ్స్లింగింగ్ చేస్తాడు. ఎవరిచ్చాడు అధికారం? పర్సనల్ మడ్స్లింగింగ్ ఎలా చేస్తాడు? ప్రతిసారి ఇదే చేస్తాడు. ఆయనకి ఇష్టం లేదు తెలుగుదేశం జనసేన కలవడం, దానికి మేమా బాధ్యులం. వెళ్ళి రాష్ట్రాన్ని కాపాడమని ఇవాళ త్యాగాలు చేశాడు. కార్యకర్తలు అందరూ కూడా త్యాగాలు చేసి బయటకు వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఏం కష్టపడుతుంటే వచ్చి సన్నైన ఒక్కళ్ళు ఏం మాట్లాడతారు? ఏం చేస్తున్నారు మీరు? ఏ విధంగా మీరు ఈ రోజున రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి మీరు స్వయంగా చేసుకున్నటువంటి, మీ చేతులారా చేసుకున్నటువంటి
సార్ యువర్ థాట్ ప్రాసెస్ వినండి కృష్ణాంజనేయులు గారు, మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకోవడం మీ అవివేకం, దానికి నేనేం చేయలేదు. మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకోవడం మీ అవివేకం, దాన్ని ఎవరైనా పట్టిన కుందానికి మూడే కాళ్ళు అంటే అది మీ అవివేకం. నేనేం చేస్తాను దానికి, నేనేం చేస్తాను దానికి. నోబడీ కెన్ సాల్వ్. మీరు చెప్పాల్సింది జోస్రా గారికి మీ పక్కన ఇద్దరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇద్దరు గౌరవించడం అనేది మీరే చెప్పాలి సార్. ప్రతి డిబేట్ లో, ప్రతి ప్యానెల్ లో, ప్రతి డిబేట్ లో ఈస్ టార్గెటింగ్ మీ. ప్రతి డిబేట్ లో ఆయన ప్రాబ్లం ఉంటే ఆయన ఈగో ఉంటే ఎవరేం చేయగలరు దానికి? యు హావ్ ఎ ప్రాబ్లం సార్, కైండ్లీ యు హావ్ ఎ ప్రాబ్లం, యు హావ్ టు లుక్ ఇట్ అవుట్. కృష్ణాంజనేయులు గారు మీకు ఒక ప్రాబ్లం ఉంది, దయచేసి దాన్ని గమనించుకోండి. మీకు తెలుగుదేశం జనసేన కలవడం ఇష్టం లేదు, అది మీ ప్రాబ్లం సార్, దానికి ఎవడేం చేయలేడు, ఎవడేం చేయలేడు. యు హావ్ ఎన్ ఈగో ప్రాబ్లం, ఎవడేం చేయగలుగుతాడు దానికి? మీ వల్ల రేపు పొద్దున జనసేన వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొచ్చేమో. అయ్యో అయ్యో పాపం సార్, అయ్యో పాపం సార్. ఈ కామెంట్ చేయటము ఇవన్నీ స్టూడియోలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తే పడి ఉండేటువంటి వాళ్ళు ఎవరు సేమ్ అప్లైస్ టు యు, సేమ్ అప్లైస్ టు యు. మీకు అదే అప్లై అవుతుంది. మీరు నన్ను ఇష్టారీతిన మాట్లాడితే పడడానికి ఎవరు ఇక్కడ లేరు, గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను ఇష్టారీతిన మాట్లాడితే పడడానికి ఇక్కడ ఎవరు లేరు. ఇండిపెండెంట్ అనలిస్ట్ అనే ముసుగులో వచ్చి తెలుగుదేశం ప్రతినిధులు మీరు అబ్యూస్ చేస్తే పడడానికి ఎవరు లేరు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. జోస్రా గారు మాట్లాడకపోతే నేను మాట్లాడుతూ మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. అరుణ గారు, ఎవరు కూడా గెలిచే పరిస్థితి లేదంటే 175 నియోజకవర్గాలు వాళ్ళే గెలుస్తారట. చంద్రబాబు గారు రావనియండి, పవన్ కళ్యాణ్ గారు రావనియండి. మీకు ఏమైనా భయం వేస్తుందా ఏంటి, ఈసారి కూడా ఇబ్బంది పడతామేమో అని? ఎందుకంటే 175 చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అసలు ఎలక్షన్ క్యాన్సిల్ చేసి జీవో తెచ్చుకొని వీళ్ళే రాజరికంగా ప్రకటించుకుంటే పేడ వదిలిపోద్ది, వీళ్ళే మళ్ళీ గెలవచ్చు. ఆ టాపిక్ పక్కన వేసేయండి, వాళ్ళు ఎట్లాగే మాట్లాడుతూ ఉంటారు పనికిరాని టాపిక్ అంతా, మనం దాని గురించి డిస్కషన్ చేసుకుని టైం వేస్ట్ అసలే. ఇప్పుడు ఇక్కడ వాళ్ళిద్దరి వాదనని ఇరువైపుల నుంచి నేను ఏకీభవిస్తున్నాను సార్. ఎలా అంటే ఫస్ట్ మహిళ కాబట్టి జోష్నా గారి సైడ్ నుంచి అలా ఏకీభవిస్తాను విషయం నుంచి మాట్లాడి తర్వాత కృష్ణాంజలి గారి విషయం మాట్లాడతాను. జోష్నా గారు వచ్చి అన్నది మా అభ్యర్థులు మేము ప్రకటించుకుంటామని చెప్పేసి, దీనికి సంబంధించి క్లియర్ గా సమస్య ఎక్కడ వచ్చింది అంటే సార్, ఇరు పార్టీల అధ్యక్షులు ఇప్పుడు హర్డిల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, రాష్ట్రంలో సమస్యలు ఎలా ఉన్నాయి, అభ్యర్థులను ఎలాంటి వాళ్ళని ఎంపిక చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని ఢీకొని గెలిచి అసెంబ్లీకి రాగలరు, వాళ్ళని ఎంపిక చేసుకోవడానికి అక్కడ స్థానికంగా ఎదురవుతున్న సమస్యలు ఏంటి, ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎదురవుతున్న సమస్యలు ఏంటి, ఇరు పార్టీలు నాయకుల మధ్య ఓటు చేరించి అలాగే సమస్యల దృష్ట్యా క్యాడర్ నుంచి వస్తున్న ఒత్తిళ్ల దృష్ట్యా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేసి విభేదాలు రాకుండా ఎలా అభ్యర్థులను ప్రకటించుకోవాలి అనేది నిండా మునిగి ఈదుతోంది వాళ్ళిద్దరికి మాత్రమే ఎక్కువ తెలుసు సమస్య ఎలా ఉందని. దీనిలో మళ్ళీ కేంద్రం వైపు నుంచి బీజేపీ వైపు నుంచి ఎలాంటి ఒత్తిడి వస్తుంది, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఆ పార్టీని ఎలాగైనా బుజ్జగించి ఎలాగ పొత్తులోకి తీసుకురావాలి, ఒకవేళ విభేదించి పక్కకు వెళితే ఎలాగూ ఎవరో ఒకరికి స్నేహాస్తం అందించింది కాబట్టి వాళ్ళకి మళ్ళీ సమస్యలు ఎదురయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది సుదీర్ఘమైన ఆలోచన, చర్చలు, ప్రణాళిక దీనికి సంబంధించి పూర్తిగా జరుగుతున్న సమయంలో ఎవరో కొందరు రెచ్చగొట్టారనో, ఎవరికి కొందరు సమస్యలు ఉన్నాయనో, ఎవరు ఇంకొంచెం ఏదో పుకార్లు రేపుతున్నారని చెప్పేసి తొందరపాటుగా వీళ్ళని ఒత్తిడి చేయడం అనేది నిజంగా కొంచెం మనం ఆలోచించాల్సిన విషయము. ఎవరిని ఏ టైంలో అభ్యర్థులు ప్రకటించినా సరే ఫర్దర్ గా ప్రజలు ఆమోదించాలి, ఓట్లేయాలి. కాబట్టి ఈ విషయంలో నేను జోష్నా గారి వాదాన్ని ఆమోదిస్తాను. అలాగే కృష్ణాంజనేయులు గారి విషయానికి వస్తే 100% ఆయన వైపు నుంచి కూడా ఒకవైపు వాదన కరెక్టే సరే. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి ముక్క తెలియని అభ్యర్థులను తీసుకొచ్చి పెడుతుంటే మనమే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ అనిపించుకున్న వ్యక్తి ఇంకో చోట ఎలా పాజిటివ్ అనిపించుకుంటాడు, అక్కడ కూడా నెగిటివ్ అని అనిపించుకుంటాడు కదా అని చెప్పేసి మనమే అనుకుంటున్నప్పుడు ఇక్కడ పరిచయం లేని వ్యక్తిని తీసుకెళ్లి ఆ నియోజకవర్గంలో నించోబెడితే గెలుస్తాడు అని చెప్పేసి మనమే క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు, అలాగే ప్రజలకి అంత తొందరగా ఓన్ చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి టైం ఇవ్వకుండా ఏ విషయము ఎలాగూ తేలకుండా కన్ఫ్యూజన్ లోనే ఉన్నన్ని రోజులు అధికార పక్షంగా ప్రస్తుతం ఉన్నటువంటి అలాగే కూటమికి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వ్యతిరేక పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటి అపోహల్ని జనాల్లోకి పంపించేసి ఒకవైపు టీడీపీ క్యాడర్ని ఒకవైపు జనసేన క్యాడర్ని రెచ్చగొడుతూ అభ్యర్థుల మీద వ్యతిరేకత పెంచుతూ ఉంటది. కాబట్టి వీలైనంత తొందరగా ఈ సమస్య అనేది ఒక కొలిక్కి వస్తే ప్రజల్లోకి వెళ్ళడానికి కూటమి గెలవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆయన థాట్ ప్రొవోకింగ్ గా మాట్లాడడం అనేది కూడా 100% కరెక్ట్ అయిన విషయమే. బట్ ఇద్దరు వాదనలు కరెక్టే, కానీ కొంచెం వాళ్ళిద్దరి మధ్య విభేదించడం మూలంగా అది ఎటు వెళ్ళిపోయింది, దానివల్ల నేను దాన్ని కన్సిడర్ చేసుకోవట్లేదు. కానీ ఇద్దరు వాదన కరెక్టే. 100% పొత్తుకు సంబంధించిన విషయాలు అనేవి తొందరగా తేలితేనే రాష్ట్రంలో అభ్యర్థులకు నిలబడే వాళ్ళకి ఒక
ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయ్యి వాళ్ళ దారిలో వాళ్ళు స్ట్రాంగ్ గా వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉందండి. అరుణ గారు, ఇది ఏదైనా కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాడు అతని, సార్ మనకి అభ్యర్థులు పెడితే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తాము, ఇంకా బెటర్గా మనం క్యాంపెయిన్ చేయడానికి బాగుంటుంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ షార్ట్ అవుట్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఆయన నోటీస్లో తీసుకెళ్ళడం జరిగిందా? ఈ 175 రిలీజ్ అయినంత వరకు కూడా మీరు అభ్యర్థులు ప్రకటించరు అన్నది వస్తున్న వాయిస్. రేపు ప్రకటించిన ఏదో 1-2 లిస్టులు ప్రకటిస్తారు కానీ అన్నీ ప్రకటించరు అని. మీకు నేను ఆన్సర్ ఇచ్చా క్లియర్ గా. దిగి ఈదుతుంది వాళ్ళు, సమస్యలు ఎదురవుతుంది వాళ్ళకి, ఎలా ఎప్పుడు ఏ విధంగా ప్రకటించుకోవాలనేది కూడా డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు. ఒడ్డు నుండి చూసి కమాన్ ఎంకరేజ్ చేసి మనకు ఉత్సాహంగా ఉండొచ్చు కానీ దిగి ఈదే వాళ్ళకి తెలుస్తుంది లోతు ఎక్కడుందో, ముళ్ళు ఎక్కడుందో, రాయి ఎక్కడుందో అని చెప్పేసి క్లియర్ గా చెప్పాను నేను. ఆ బాధ ఇప్పుడు వాళ్ళిద్దరు పడుతున్నారు కాబట్టి. మీ వాయిస్ మ్యూట్ అయింది. వినిపిస్తుందండి? ఓకే. ఈ పొత్తుకు సంబంధించి ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటుంది వాళ్ళిద్దరు కాబట్టి ఒడ్డు నుండి రాళ్ళు వేయడం మానేసి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇద్దాం సార్. అల్టిమేట్ గా ప్రజలు ఆమోదించాలి, మనం కాదు, మీరు కాదు, నేను కాదు, ప్యానెల్ లో ఉన్న పెద్దలు కాదు, ప్రజలు ఆమోదించాలి. ప్రజల ఆమోద యోగ్యంగా ఎలా తీసుకెళ్తారనేది వాళ్ళకి తెలియకుండా ఏముండదు. 40 ఏళ్ల సీనియారిటీ ఉన్న వాళ్ళు సిబిఎన్ గారు, అలాగే 10 ఏళ్లుగా సొంత నిధులతోటి పార్టీని నడుపుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికీ తెలియకుండా ఏముండదు. కొత్త తరాన్ని రాజకీయాల్లో తీసుకురావడం చిన్న విషయం కాదు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ తోటి రాజకీయాలు నడపడం చిన్న విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన లేకుండా చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇరు పార్టీలు దృఢంగా చాలా ఎలా అయితే ఈ పార్టీని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని, ఈ పార్టీని ఏ విధంగా వెళ్తే బలంగా ఎదుర్కొని అత్యధిక మెజారిటీతో గెలవగలమన్న కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర ఆ ప్రణాళిక ఉంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. కొంచెం టైం వెయిట్ చేద్దాం. ఈ లోపు ఎందుకు అంత తొందర మనకి, తిరగబోతు రుచులు ఎందుకు? శేఖర్ రెడ్డి గారు, మా ప్రణాళికలు మాకున్నాయి, మిమ్మల్ని ఓడించడమే మా ధ్యేయం అండి. ఫైనల్ గా వాళ్ళు చెప్పేది సింపుల్